అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాసుకోట్స్. ఈరోజు యూకే ముఖ్యాంశాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్పై టారిఫ్లు విధించడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. యూరోపియన్ యూనియన్ దీనిని తీవ్రంగా ఖండించింది. గ్రీన్లాండ్ డెన్మార్క్ పరిధిలో ఉన్నందున ఇది యూరప్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని దేశాలు ఆందోళన వ్యక్తం చెందుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం లేదా రోగ నిర్ధారణలో పొరపాట్ల వల్ల జరిగే మరణాలను అరికట్టడానికి జెస్ రూల్ అనేది తీసుకొచ్చారు యూకేలా. దీని ప్రకారం ఒక రోగి పరిస్థితి విషమిస్తున్నప్పుడు వారి కుటుంబ సభ్యులు తక్షణమే సెకండ్ ఒపీనియన్ కోరే హక్కును కలిగి ఉంటారు. దీనిని యూకేలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరి చేస్తున్నారు. యూకేలో ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ తన మొట్టమొదటి పంపిణీ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. దీనివల్ల దాదాపు 590 మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఆర్థిక మాంద్యం లేదా నిర్వహణ ఖర్చులు పెరగడమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. యూకే హోంఆఫీస్ కొత్త చట్టాలను కఠినతరం చేసింది. చిన్న పడవలో అక్రమంగా ఇంగ్లీష్ ఛానల్ దాటి వచ్చే వలసదారులను అరెస్ట్ చేయకపోయినా వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు లభించింది. వారి నెట్వర్క్ మరియు మానవ అక్రమ రవాణాదారుల సమాచారం సేకరించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బర్మింగం ప్రాంతీయ వార్తలు. వెస్ట్ మిడ్లాండ్ పోలీస్ చీఫ్ కానిస్టేబుల్ తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో ప్రభుత్వం ఆయనపై నమ్మకం కోల్పోయింది. ఇది స్థానిక భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైల్వే కేబుల్స్ దొంగతనం కావడం వల్ల బర్మింగ్హామ్ పరిసర ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఇండియాలోనే కాదు, ఈడ కూడా కేబుల్ దొంగతనం చేస్తున్నారు. ప్రస్తుతం యూకేలో చలి తీవ్రంగా విపరీతంగా పెరుగుతుంది. మెట్ ఆఫీస్ హెచ్చరికల ప్రకారం రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతున్నాయి. మంచు వల్ల రోడ్లు ప్రమాదకరంగా మారాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీబీసీ ప్రసారం చేసే ప్రసిద్ధ షో ద ట్రైటర్స్ ఆధారంగా స్థానిక కేర్ హోంలలో వృద్ధుల వినోదం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది వారి మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుందని నివేదికలు చెబుతున్నాయి. సో బర్మింగంలో రేపైతే 95% ఛాన్సెస్ ఆఫ్ రెయిన్ ఉంది. పనికోటలు, శెత్తిర్లు, రెయిన్ కోట్లు పట్టుకొని పోరి. ఈ రోజు ఇవే న్యూస్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.